జగన్ గారికి షర్మిల గారికి ఆస్తుల వివాదంలో ఈ నేపథ్యంలో ఒక లేఖ విడుదల చేశారు. మీరేమంటారు? జిమ్ గారు ఏమన్నదంటే రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే అది ఉమ్మడిగా మనవాళ్ళు మనవరాళ్ళు నలుగురికి చెందుద్ది అని చెప్పి ఆమె ఒక లేఖ రాసింది, బహిరంగ లేఖ. అలాగే జగన్ కష్టం ఎంతో ఉంది అని కూడా చెప్పింది. దీన్ని బట్టి ఒక పాయింట్ లాజిక్ ఏంటంటే ఉండొచ్చు ఆస్తులు, కానీ ఆస్తులను కూడా పెంచింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మరి ప్రజలందరూ కూడా మరి తెలుసో లేదు, ఎందుకంటే చూడాలి, ఆలోచించాలి కూడా. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చారు, ఆ 10ని 100 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కష్టార్త ఉంది, కానీ అలాగే ఇద్దరికి ఏంటంటే నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా సమానంగా ఇవ్వమన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆస్తులు కూడా ఏంటంటే ఆయన పేరు మీద కొన్ని ఉండే, షర్మిల గారి పేరు మీద కొన్ని ఉండే అని చెప్పి ఆమె బహిరంగ లేఖలో చెప్పడం జరిగింది. మరి అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా ఏంటి చెప్పాల్సింది, చెరుసగం అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. మరి ఆ రోజున షర్మిల గారు ఎక్కడికి వెళ్ళింది? మరి చెరుసగం వాటా ఉన్నప్పుడు ఆమె కూడా పాత్రదారులు సూత్రధారులే కదా. అది ఆమె కూడా మరి షర్మిల గారు మరి అన్నన రకరకాలుగా మీడియా ద్వారా కానీ బయట పెట్టి ఆయన్ని బజారు పాలు చేసి చాలా రసరస చేసింది. అది కరెక్ట్ కాదు. కుటుంబంలో ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే బాగుండదు, కానీ షర్మిల గారు చేసింది చాలా తప్పు అండి. అయితే విజయం గారు అంటున్నమాట, వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడూ రాని విధంగా మాట్లాడుతున్నారు, ఇలాంటి మాటలు నేను వినదలుచుకోలేదు కూడా అంటూ కూడా విజయం గారు అంటున్నమాట. అవును, అది కరెక్టే. ఎందుకంటే ప్రతి కుటుంబాల్లో అవి ఉండేవి కాబట్టి దీన్ని భూతద్దంలో పెట్టి చూపించేసి ఏ కుటుంబంలో జరిగినటువంటి ఈ కుటుంబంలో జరిగినట్టు డిబేట్లు పెట్టేసి రకరకాలుగా అల్లరి చేస్తున్నారు. మరి అది కరెక్ట్ కాదు కదా. ప్రతి కుటుంబాల్లో కూడా ఉంటాయి, ఏ కుటుంబాల్లో లేవండి. ఏలు పెట్టి చూపిస్తేనే ఆ కుటుంబంలో సమస్య ఉండట అంటే అవి బయటకు రావట్లేదు. ఇదేంటంటే భూతార్థంలో పెట్టి చూపించి అల్లరి చేయాలని కంకణం కట్టుకున్నారు తప్ప, అదే జగన్మోహన్ రెడ్డి గారు సాదాసీదా మనిషి అయితే ఇంత పాపులారిటీ చేసేవాళ్ళు కాదు. ఆయన రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన ఏదో ఒక రకంగా అన్పాపులర్ చేయాలని, అందులో భాగంగానే షర్మిల గారు మరి ముఖ్యంగా ఏంటంటే ఆమె పాముగా వాడబడి రకరకాలుగా వాళ్ళ అన్నయ్యని అల్లరి చేస్తుండే. కానీ విజయమ్మ గారు కూడా ఏమంటున్నారంటే వాళ్ళ అన్న చెల్లెలే చూసుకుంటారు, మధ్యలో మీరు మాట్లాడొద్దు, మా కుటుంబాన్ని బయటకు తీయొద్దు అని కూడా చెప్పింది. ఇది మాట్లాడేటువంటి వాళ్ళు తెలుసుకుని ఇంకొకసారి ఏ మీడియా ద్వారానైనా ఏ డిబేట్లోనైనా వాళ్ళ కుటుంబం గురించి ఎత్తకుండా వాళ్ళు పరువు మర్యాదలతో బతుకుతున్నారని వాళ్ళకు వదిలేస్తే బాగుంటుంది. షర్మిల గారు ఆస్తుల వివాదం జరుగుతుంది, దీనికి సంబంధించి విజయమ్మ గారు ఒక లేఖ విడుదల చేశారు. మీరేమంటారు? ఆస్తి గురించి అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంటి వ్యవహారాలు కాబట్టి ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి. కానీ ఒకప్పుడు విజయమ్మ గారే షర్మిల గారు కూడా ఎంతో అనౌన్స్ చేశారు, ఇది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా. కానీ అంత సేవ చేసి ఆల్రెడీ పబ్లిక్లోనే 151 స్థానాలు జయించాడు ఆయన. జయించాక ఏమైందంటే పేదల్ని, అదేది మన అమరావతి రైతుల్ని వెళ్ళి హింసించడం ఇవన్నీ కూడా పబ్లిక్ చూసేటప్పుడు ఒక రకమైన వ్యతిరేక భావన వచ్చింది. ఈ భావన రాగానే వీళ్ళు కూడా ఏంటి, షర్మిల వీళ్ళు కాంగ్రెస్తో చేరి ఇతని మీద ఎగనెస్ట్గా ప్రచారం కూడా చేశారు. ఆయనకు వేయకండి, నాకు వేయిపోయినా పర్లేదు అనేటట్టుగా కూడా ప్రచారం చేశారు. చేయటం వల్ల 11 స్థానాలకి అంటే 151లో 5 తీసేసి 11 అయింది. దానికి వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళకు లెక్క చూస్తున్నారుగా. 164 గెలిచాం మేము, 1, 6, 4 కలిపితే 11 స్థానాలకు వాళ్ళు, మేము అది వరకు 23 స్థానాలు. ఇట్లా విమర్శలు తప్ప యాక్చువల్గా అయితే ఇంటి పరిసరాల్లో జగన్ గారు చూసుకోవాలి, వాళ్ళ చెల్లెలు వాళ్ళు చూసుకోవాలి తప్ప దీన్ని పబ్లిక్ చేసి ఇతర పార్టీలు కూడా విమర్శించటం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ అది. అంటే వీళ్ళు కూడా పర్సనల్ పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా అని అనటం తప్ప యాక్చువల్గా వాళ్ళు చూసుకుంటారు అంతేగా. మన ఇంట్లో కూడా మనం చూసుకుంటామా, లేకపోతే పబ్లిక్ ఏమైనా ఉద్ధరిస్తారా? నా ఇంట్లో కూరలేదు పక్కవాడు ఇవ్వడుగా లేదని జాలి పడతాడు తప్ప వీళ్ళు విమర్శిస్తున్నారు. అది అసలు రాంగ్. జగన్మోహన్ డిఫాల్ట్ ఉండదు. నాకు ఎగనిస్ట్గా మా చెల్లెలే నా గురించి బ్యాట్ చేస్తుంది కాబట్టి నేను ఇచ్చిన ఆస్తులు నాకు ఇవ్వమన్నాడు. ఎందుకు నేను రాయాలి? నాకేం అవసరం? మా ఫాదర్ నాకు రాశాడు నాది కదా. నేనేదో ఇచ్చా, నీకు ఇచ్చినప్పుడు నువ్వు అనవసరంగా పబ్లిసిటీ చేస్తే ఏంటి? అందుకని కోర్టుకి వెళ్తాడా జగన్మోహన్? నిజంగా న్యాయబద్ధం కాకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తాడు? నా మీద బ్యాడ్ ప్రచారం చేసినప్పుడు ఎవరిస్తారు? మా నాన్న మీద నాకు గౌరవం లేనప్పుడు మా ఫాదర్ బ్రతికుంటే మాత్రం నా ఆస్తి, రమణ కుమార్కి రాసిన ఆస్తి కూడా తీసేసుకోమనే ఆ హక్కు అతనికి ఉంటుంది. అలాగే జగన్కు కూడా ఆ హక్కు ఉంది. అందుకని ఇలా విమర్శ చేశారు కాబట్టి. చేయకుండా ఉంటే ఆయన రాసింది ఎవరు వెనక్కి అడగరు ఎవరైనా. ఏదైనా మనం బయట వెళ్ళే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ
లేదే నా 10 నాకు ఇచ్చేయమంటారా? ఎంత తప్పు లేకపోతే. కాబట్టి జగన్మోహన్ ఫాల్ట్ కాదు. గారికి షర్మిల గారికి ఆస్తుల వివాదంలో నిన్న వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖను రాశారు, మీరేమంటారు? అసలు ఆమె అన్నదో లేదో తెలియదు ఎవరికి. తర్వాత ఆ లేఖ మీద ఆమె సంతకం పెట్టిందో లేదో ఎవరికి తెలియదు. ఆస్తుల వివరాలు అందరిలో ఉంటాయి. ఇక అది ఫైనలైజ్ చేసుకోవాలి. ఏమంటారు ఈ ఆస్తుల వివాదాలపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం నా చెప్తారు? అభిప్రాయం అంటే మరి వాళ్ళ అమ్మగారు ఆ మాట అన్నదో లేదో, ఆమె సంతకం పెట్టిందో లేదో, అసలు ఆమె నోటి నుంచి అయితే మాట్లాడలేదు కదా. నిన్న మాట్లాడింది నేను ఇంట్లో అయితే మరి ఆస్తి వివరాలన్నీ ప్రతి కుటుంబంలో తగాదాలు ఉంటాయి. ఇక వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. షర్మిల గారు అంటున్నమాట జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆస్తులు వెనకలాగేసుకుంటున్నాడని. అంటే వాళ్ళ ఫాదర్ యొక్క వీలునామా ఎట్లా ఉన్నదో మనకు తెలియదు. అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ మదరు వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. ఉన్న ఆస్తులు మొత్తం కూడా వైఎస్ఆర్కి సంబంధించిన ఆస్తులే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదంటున్నారు కదా. ఎందుకు ఉండదు? ఆయన కొడుకు కాబట్టి ఆయనకి సంబంధం ఉంటుంది. షర్మిల గారు అంటున్నమాట వాళ్ళ అన్న ఆయన కొడుకు కాబట్టి ఆయనకి ఆస్తి ఇది ఉంటుంది కదా, హక్కు ఉంటుంది. ఈమె కూతురు కాబట్టి ఈమె కూడా హక్కు ఉంటుంది. మరి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. జగన్ గారికి షర్మిల గారికి ఆస్తుల వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయం గారు ఒక లేఖ విడుదల చేశారు. నన్ను మీరేమంటారు? ఏం విడుదల చేసినా చేయకపోయినంటే సమానంగా పంచుకోమని వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు నా ఆస్తి ఇద్దరికి సమానమైన అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు సమానంగా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మనసు ఒప్పదు. ఆవిడికి న్యాయం చేయట్లా. ఆవిడికి బాధ ఉంటుంది సహజంగానే, న్యాచురల్ కదా అది ఏదైనా. జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దాంట్లో వాటా అడుగుతున్నా అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా సంపాదించింది ఏముందండి? ఉమ్మడి ఆస్తులే కదా, ఉమ్మడి ఆస్తుల్లో సంపాదనే కదా. ప్రత్యేకంగా ఆయన పేరు మీద లేకపోతే వాళ్ళ తండ్రి గారు ఏం వీలునామా రాసి ఆయనకు సపరేట్గా ఆస్తులు ఏమి డివైడ్ చేయలేదండి. వాళ్ళ తండ్రి గారు ఏం వీలునామా రాసి ఆస్తులు డివైడ్ చేస్తే అతని సంపాదనను ప్రత్యేకంగా చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన వారసత్వంగా లేదా వ్యాపార పరంగా సంపాదించిన ఆస్తులు సగభాగం అడుగుతుందో తప్ప ఆవిడ అతను సంపాదించిన అన్య సొమ్ము కానీ లేకపోతే సొమ్ము కానీ ఆవిడైతే అడగదు. అదైతే పక్క. ఈ ఆస్తులు అనేది వాళ్ళ ఇండివిజువల్ సమస్య అండి. వాళ్ళ పర్సనల్ సమస్యని ఈ ప్రజలు ఓన్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య. వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అది. అటువంటి దాన్ని ఏంటంటే ప్రజలు ఓన్ చేసుకునే విధంగా వాళ్ళ మీడియా ద్వారా క్రియేట్ చేశారు. దానివల్ల ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అది అని అంటున్నారు తప్ప వ్యక్తిగతంగా అయితే మనలాంటి వాళ్ళకి ప్రజలకైతే సంబంధం లేదు. జగన్ గారికి షర్మిల గారికి ఆస్తి వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయం గారు నిన్న బహిరంగ లేఖ ఒక విడుదల చేశారు, మీరేమంటారు? అంత డీప్గా మనం తెలియదండి. వాళ్ళకు ఆస్తుల మధ్యలో గొడవలు జరిగినాయి. అయితే జగన్ కూడా కొంచెం ఎలక్షన్లో గెలిచిన తర్వాత పక్కన పెట్టిండు. ఎందుకంటే కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ని రాజకీయాలు తీసుకురావడం ఇష్టం ఉండదు, బూతులు తిడతారు. మన కొండ సూర్యకు ఉన్నది కదా, కేటీఆర్ ఎట తిట్టింది, సమాధానం ఎట తిట్టింది అని అసలు ఆమెని రాజీనామా చేయించాలి. కొంతమంది ఇప్పుడు జగన్కి ఇష్టం లేదు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులను రాజకీయాలు తీసుకొస్తే బూతులు తిడతారు, ఆడవాళ్ళని కూడా చూడరు. అట్లా ఇష్టం లేక పక్కన పెట్టి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఆడ ఆస్తుల మధ్యలో గొడవలు జరిగి ఉండొచ్చు అట్లా. అయితే షర్మిల గారు అంటున్నమాట 2019లో ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాతో వద్దు తెగదెంపులు దింపుకోవాలి అన్నట్టుగా షర్మిల గారు అంటున్నమాట. మీరు అంటారు నిజంగా? అంటే వాళ్ళకు ఆస్తుల గొడవలు ఇంకే ఉండవచ్చు, మనకు అంత డీపు తెలియదు వాళ్ళకి. అట్లా వాళ్ళకి ఆస్తులు పంపకాలు ఉంటాయి కదా, అట్లా వాళ్ళకి ఆస్తుల మధ్యలో గొడవలు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పిన కదా అదే జరిగి ఉండొచ్చు.